హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు స్టార్టింగ్లో గ్లిమ్స్ అండ్ తమ్నైల్ అయితే చూసే ఉంటారు. చూసిన తర్వాత ఈ వ్లాగ్ ఏంటి అనేది మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది అనమాట. సో ఈ వ్లాగ్ ఏంటంటే నా మనాలి ట్రిప్ డీటెయిల్స్ అనమాట. సో ఒక్కడనే ఎందుకు పోవాలా అని చెప్పి ఫస్ట్ మా హోమ్ టౌన్ నుంచి మదనపల్లి నుంచి చెన్నైకి పోయి అక్కడ నా ఫ్రెండ్స్ని కూడా పట్టుకోపోయినా నాతో పాటు. ఇంకా చెన్నైయే ఫస్ట్ టైం రా బాబు అంటే ఆ రైల్వే స్టేషన్ కూడా ఫస్ట్ టైం అనమాట. చాలా ఫేమస్ కదా చెన్నై రైల్వే స్టేషన్. సో కొత్త ప్లేస్ కాబట్టి ఇంకా మేము 10 PM ట్రైన్ అయితే మేము 7 PM అంతా రీచ్ అయిపోయినామంట రైల్వే స్టేషన్కి. ఒకటి 2-3 అవర్స్ ముందుగా ఉంటే అన్నీ కనుక్కొని పెట్టుకోవచ్చు అని, ఇండియన్ మామ్స్ ఇండియన్ పేరెంట్స్ లాగా. అండ్ మా ట్రైన్ అయితే పట్టుకున్నాం, ఎట్లో కింద మీద పడి ఆ ప్లాట్ఫామ్ అన్నీ కనుక్కున్నాం. ఇంకా ఎలాగో మేము 3 AC అయితే చేసుకున్నాం. పిసినారుగా స్లీపర్లు అవి చేసుకోలేదు. అవి చేసుకొని అంటే సచ్చిండే వాళ్ళం. యాక్చువల్గా మేము ఒకసారి పాండిచేరి పోయినాం, రిటర్న్లో వచ్చేటప్పుడు స్లీపర్ చేసుకున్నాం. అసలు ఫుల్ చాలా ఘోరంగా ఉన్నింది. అయితే ఇది ఎట్లో 3 AC కాబట్టి చాలా లగ్జరీగా ఉన్నింది. మా మైండ్లో అంతా ఒకటే క్వశ్చన్ మార్క్ ఏంటంటే 2 days ట్రైన్లో ఎలా ఉండాలి అని. కానీ ఎట్లో అట్లా సాగిపోయింది అనమాట. 2 nights 1 day కాబట్టి నైట్ పడుకోవడం, ఇంకెట్లాగో ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి టైంపాస్ అనేది అయిపోతుంది ఆటోమేటిక్గా. ఫ్రెండ్స్ ఉంటే ఫన్ ఫుల్. ఒకరే పోయినా అది ఆ వైబ్ వేరు, ఫ్రెండ్స్ ఉంటే ఆ వైబ్ వేరు. అండ్ నేనైతే నాగపూర్లో ఈ బిర్యానీ ఆర్డర్ పెట్టినా. టేస్ట్ ఏం బాగాలేదు అసలు, ఊరికే 300 బొక్క. ఏం పట్టించుకోకూడదు అట్లాంటివంతా. సో ఇంకా అలా ఈవినింగ్ కూడా అయిపోయింది, సన్సెట్ కూడా వచ్చిందనమాట. ట్రైన్లో సన్సెట్స్ చాలా బాగుంటాయి. ఇంకా నా యూట్యూబ్ బ్లాగ్స్కి కావాల్సిన క్లిప్స్ అన్నీ తీసుకుంటూ ఇంకా ఆడుకుంటా ఇంకా స్నాక్స్ తింటూ ఈవినింగ్ అయితే గడిచిపోయింది. ఇంకా చీకటి అయితే పడింది. ఇంకా నైట్ అయితే ఇంకా ఫుల్ కుష్. ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టినాం ట్రైన్లోనే టేస్ట్ బాగా మంచిగా అనిపించింది నాకు బయట ఆర్డర్ పెట్టడం కన్నా. సో గైస్ ఫైనలీ మార్నింగ్ అయితే అయిపోయింది. ఇంకా ట్రైన్ కూడా దిగేసాం. ప్రజెంట్ మేము ఢిల్లీలో ఉన్నాం. ట్రైన్ అయితే 1 hour డిలే అయింది. ఏం పర్లేదు, ఎట్లో సేఫ్గా అయితే రీచ్ అయిపోయినాం ఢిల్లీకి. ఇంకా ఇదైతే మెట్రో అనమాట. మేమైతే నెక్స్ట్ ఢిల్లీలో ది స్టార్ ప్లేస్ సరోజినీ నగర్కి అయితే పోతాం. ఎందుకంటే తెలిసిందే ఇంకా సరోజినీ నగర్కి ఎందుకు పోతాం, బట్టలు కొనడానికి పోతాం. మెయిన్ మా మనాలికి కావాల్సిన బట్టలన్నీ తీసుకున్నాం. ఇంకా మన ఇన్స్టాలో రీల్స్లో సోషల్ మీడియా ఎక్కడ చూసినా సరోజినీ నగర్ ఫుల్ ఫేమస్ అవుతుంది ఈ మధ్య. సో అయితే బ్రేక్ఫాస్ట్ చేసి సరోజినీ మార్కెట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఏమంటే ప్రీమియం క్లాత్స్, మంచి బ్రాండెడ్ క్లాత్స్ దొరుకుతాయి తక్కువ కాస్ట్కి. అవన్నీ కాపీడే, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మేము ఎక్స్పీరియన్స్ చేసినాం కాబట్టి తెలుసు. సో ఇంకా షాపింగ్ చేసుకొని మెట్రో ఎక్కినాం. సో మేము ఇప్పుడైతే ఎక్కడికి పోతామంటే కాశ్మీరీ గేట్కి. ఎందుకంటే కాశ్మీరీ గేట్ దగ్గర ఒక బస్ స్టాప్ ఉంటుంది, ISBT అనేసి. అక్కడే మనకి జింగ్ బస్, యోలో బస్, ఫ్లిక్స్ బస్ ఇవన్నీ ఉంటాయి. హిమాచల్ పోయేటివి, కాశ్మీర్ పోయేటివి, మనాలి పోయేటివి అన్నీ ఇక్కడే ఉంటాయి. నాకైతే ఇది ఒక ఎయిర్పోర్ట్ లాగా అనిపించింది, అసలు బస్ స్టాండ్ లాగా ఏం మాత్రం అనిపించడం లేదు. అండ్ వాళ్ళే ఒక అతను వచ్చి మమ్మల్ని తీసుకొని పోయినాడు బస్ దగ్గరికి. మేమైతే సెమీ స్లీపర్ బుక్ చేసుకున్నాం. స్లీపర్స్ కూడా ఉంటాయి కానీ ఘాట్ రోడ్స్ కాబట్టి అసలు అంత కంఫర్ట్ ఉండవు. సెమీ స్లీపర్ అయితే బాగుంటుంది అన్నారు. సో ఇదే మా బస్సు. మేమైతే 5 PM బస్ బుక్ చేసినాం. ఎందుకంటే 12 hours జర్నీ కాబట్టి 5 PMకి ఎక్కితే 6 AM మార్నింగ్ అక్కడ ఉంటాం. సో సీట్స్ అయితే చాలా లగ్జరీగా ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్ అయితే దారిలో పోయేటప్పుడు చూసిన చాలా డిఫరెంట్గా ఉంది, ఏదో అసలు ఒక వింత ప్రదేశం లాగా ఉంది. ఆ బర్డ్స్ అవన్నీ అసలు అన్ని ఈగల్స్ ఎందుకున్నాయో అర్థం కాలేదు, చాలా ఉన్నాయి అక్కడైతే ఈగల్స్. అండ్ మార్నింగ్ 6 పోతే మనకు అడ్వాంటేజ్ అనమాట. ఎప్పుడో 11 12 దిగితే ఒక డే వేస్ట్ అవుతుంది. అండ్ మేము ఎలాగో ఈవినింగే బయలుదేరినాం కాబట్టి ఇంక ఇట్లా టైంపాస్ చేస్తూ నిన్నాం బస్సులో. అండ్ ఎప్పుడెప్పుడు ఫుడ్కి ఆపుతాడ్రా అని చూస్తే నైట్ 9 ఆపినాడు చండీగఢ్ దగ్గర ఒక డాబాలో. ఫుడ్ కూడా బస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. అయినా బస్ వాళ్ళు ఎందుకు కడతారులే, ఏదో వాటర్ బాటిల్ ఇచ్చినారు బస్సు ఎక్కుతానే. ఇంకా మేమైతే ఈ ఫుడ్ ఆర్డర్ చేసినాం. మొత్తం మాకు 1000 అయింది. అండ్ బస్సులో పోతూ ఉండగా ఇంకా మార్నింగ్ అయింది. పక్కన స్నో చూసి ఫుల్ ఎగ్జైట్ అయినాం. ఇంకా బస్సు దిగేసినాం. అండ్ మా క్యాబ్ అయితే వచ్చింది. మొత్తం పక్కన ఈ పక్క ఆ పక్క మొత్తం స్నోనే ఉంది. ఫుల్ స్నో చూసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయినాం. ఇదైతే మా రూమ్ ముందర అనమాట. చూడండి అసలు మేము షాక్ అయిపోయినాం. మా స్టే ముందరే స్నో ఉంటుందని మేము ఇంకా ఎక్కడెక్కడో లొకేషన్స్ పోవాలా, మంచి ప్లేసెస్ పోవాలా, అక్కడ మాత్రమే స్నో ఉంటుంది అనుకున్నాం. చూస్తే ఊరంతా స్నోనే ఉంది. సో ఇదైతే మా రూమ్ అనమాట. మొత్తం రూమ్ బయట మొత్తం ఎక్కడ చూసినా స్నో ఫుల్. నాకైతే ఎప్పుడెప్పుడు పోయి దాంట్లో ఆడుకుందామా అని ఉంది స్నోలో పోయేసి. ఎంత ఆడుకుందామన్నా ఇంకంత మార్నింగ్ ఏం షాప్స్ ఏం లేవు కాబట్టి రెస్ట్ తీసుకుందామని ఫిక్స్ అయినాం. ఎలాగో మేము కూడా బస్సులో నైట్ ఫుల్
డిస్కంఫర్ట్ ఫీల్ అయినాం. సెమీ స్లీపర్ కాబట్టి సరిగ్గా నిద్ర లేదు అండ్ ఫుల్ ఘాట్ రోడ్స్ కాబట్టి బాగా రెస్ట్ తీసుకొని లేచినాం. ఇంకా బయట చూస్తే ఎక్కడ వెహికల్స్ అక్కడ స్టాప్ అయిపోయినాయి. ఇంకా ఫుల్ రిస్క్ అనిపించింది మాకే. సో అలా అయితే మా డే 1 స్టార్ట్ అయింది. ఇంకా మాకైతే ఫుల్ ఆకలి అవుతుంది అనమాట. నైట్ ఆ డాబాలో తినింది ఏం మాత్రం సరిపోలేదు. సో బయట చూస్తే మ్యాగీలు తప్ప ఏం ఉండవు అనుకున్నాం. బట్ సాయిరామ్ ఫుల్ పరోటాలు బిర్యానీలు ఎక్కడ చూసినా బోర్డ్స్ అన్నీ చూసి ఫుల్ ఖుష్ అయినాం. అండ్ ఇదైతే మాకు బ్రేక్ఫాస్ట్. మా హోటల్ ముందరే ఒక హోటల్ ఉంటే అక్కడ తిన్నాం. ఇంకా మార్నింగ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ లాగా ఈ ఆలూ పరోటా అయితే తిన్నాం అనమాట. చాలా బాగుంది. అండ్ తినేసి రూమ్ పోయి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. బయట చూస్తే ఫుల్ స్నో పడుతుంది. అసలు బయట స్నో ఉండటమే ఎక్కువ అనుకుంటే లైవ్ స్నోఫాల్ అయితే పడుతుంది. అందరం ఫుల్ షాక్ అంటే షాక్. ఇంకా చూసుకోండి అందాల ఆడబొమ్మ. హలో గైస్, మనాలి స్నోఫాల్. ఫైనల్లీ మనాలికి అయితే వచ్చేసినాం అనమాట. ఎన్నో కష్టాలు పడి 2 రోజులు ట్రైన్లో కూర్చొని 2 days జర్నీ అయితే నేను మా ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడే డే 1 అనమాట. ఇది స్నానం చేసి జస్ట్ అలా నేను నా హెయిర్ డ్రై చేసుకుంటా అంటే విండో నుంచి చూసిన బయట ఫుల్ స్నోఫాల్. మార్నింగ్ అయితే ఏం లేదు, మేము బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు. చూడండి అస్సలు బయట పోదాం అనుకుంటాను ఇప్పుడు, కానీ ఏం కుదరదండి మన వల్ల. ఫుల్ స్నోఫాల్ అయితే ఎక్సలెంట్ వ్యూ. నాకైతే ఇక్కడే అనుకోవడం అనిపిస్తుంది. ఇంకా పోబుద్ది కూడా రావట్లేదు బయటకి. ఇంకా ఎక్స్పీరియన్స్ అసలు లక్ ఉండాలి ఇట్లా వాటికంతా. చూడండి స్నోఫాల్ చూడండి అసలు ఎట్లుందో. ఆ 2 పైన కొండలు అవన్నీ మంచి కొండలే కవర్ అయిపోయాయి ఎంతో. ఎంత స్నో చూడండి, ఎంత స్నో ఉంది ఎంత. సో స్నోఫాల్ పడేంతసేపు మేము మా రూమ్ ముందరే ఫోటోషూట్స్ అండ్ వీడియోస్ తీసుకుంటూ ఉండిపోయినాం. ఇంకా 2-3 అవర్స్ కంటిన్యూ స్నోఫాల్ అయిన తర్వాత స్టాప్ అయింది. ఇంకా బయట ఎలా ఉందో అని చెప్పి చూద్దామని బయటకు వస్తే మొత్తం రోడ్లో మొత్తం స్నో అంతా పడి రోడ్స్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఇంకంతా క్లీన్ చేస్తే అట్లున్నారు. అసలు నడచడానికి కూడా స్కిడ్డీగా ఉండింది. అండ్ మా రూమ్ ముందరే అనమాట ఈ టెంపుల్ ఉంది. ఇంకా ఈ టెంపుల్ విజిట్ చేసుకుందాం ఫస్ట్ అని చెప్పి టెంపుల్ని అయితే విజిట్ చేసి టెంపుల్లోకి పోయి ముక్కొని వచ్చేసినాం. ఇంకా టెంపుల్ లోపలికి అయితే పోయి ముక్కొని వచ్చేసినాం. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇట్లా మొత్తం వుడ్తో చేసినారనమాట టెంపుల్ మొత్తం. ఇంకా ఇక్కడ అయిపోయినాక ఇంకేం చేయాలని ఆలోచిస్తూ నిన్నాం. అసలు ఎక్కడ పోల్లో ఏం తెలీదు. అండ్ మేమైతే లోకల్ వాళ్ళ గైడ్ లైన్స్ అండ్ యూట్యూబ్ చూసుకొని హడింబా టెంపుల్ అయితే బాగుంటుంది అన్నారు. హడింబా టెంపుల్ పోయే దారిలో మల్టిపుల్ ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి, విజిట్ చేయడానికి అన్నారు. సో ఇంకా చలో హడింబా టెంపుల్ పోతే ఇంకా మధ్యలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేసినాం అనమాట. ఇక్కడైతే అసలు చాలా స్నో ఉంది. అసలు ఎక్కడ చూసినా స్నోనే ఉంది. -4, -2 degrees ఉంది ఇక్కడ వెదర్ కూడా. బేసిక్గా మన ఆంధ్రాలో కానీ బెంగళూరులో కానీ ఎక్కడ చూసినా 28-30 degrees ఉంటుంది. ఇక్కడ సడన్గా వచ్చి -2, -4లో ఉండాలంటే కష్టం అబ్బా. అసలు ఇక్కడ జనాలు ఎట్లుంటారో ఏమో. బట్ ప్లేస్ అయితే హెవెన్. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మీరు మొత్తం ఆ వెహికల్స్ పైన, కార్స్ పైన, మొత్తం గ్లాసెస్ పైన అంతా స్నోనే.
ఇంకా పోయే దారిలో ఏదో రివర్ బ్రిడ్జ్ అక్కడ ఒక టెంపుల్ ఉంది అన్నారు. ఇంకా అక్కడికి పోతూ ఉన్నాం. ఇంకా రీల్స్లో యూట్యూబ్లో చూసి భయపడతా వచ్చినాం మేము ఇక్కడికి. ఇక్కడ చూస్తే మాత్రం మంచి ఫ్రెండ్లీ ఉన్నారు అందరూ పీపుల్, ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళంతా. ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఆ మౌంటైన్ చాలా బాగుంది, ఆ ట్రీస్ పైన అంతా స్నో పడి. ఇంకా ఇక్కడైతే మాకు ఇప్పుడే 3 PM స్నోఫాల్, రైన్ఫాల్ అన్ని ఫాల్స్ తగ్గిపోయినాయి అనమాట. ఇంకా ప్రశాంతంగా అందరం రోడ్లో తిరుగుతున్నాం. ఇంకా మేము ఈరోజు పోవాల్సిన ప్లేస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా మా హోటల్ ఓనర్ కూడా అక్కడ పోయినా ఇట్లే ఉంటుంది, ఇదే ఎంజాయ్ చేసుకొని తిరగండి ఊరంతా అన్నాడు. సో ఊరంతా తిరుగుతా బాగా ఉన్నాం. ఇక్కడైతే ఇట్లుంది లొకేషన్. మొత్తం స్నో 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 స్నో, కార్ల పైన స్నో, ఏడ చూసినా స్నో. ఇదైతే బ్రిడ్జ్ అనమాట, నడుచుకొని పోవచ్చులే ఎవరో పోతాన్నారు. రా త్వరగా పోదాం. తోడి అమ్మా, ఇదేంటి ఇట్లుంది? ఈ పక్క అంతా ఓల్డ్ మనాలి, ఆ పక్క అంతా న్యూ మనాలి అనమాట. ఈ పక్క ఏం షాపింగ్ ఏం ఉండవు, అంతా పాత హౌసెస్, హోటల్స్ అంతే. ఈ పక్క మొత్తం బాగుంటుంది వైబ్, సిటీ మాకు సేమ్ సిటీ లాగా ఉంటుంది ఆ పక్క అంతా. ఇంకా ఎలాగో అలా కాన్ తింటూ ఇంకా రివర్ అవన్నీ చూస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ 1.5 kilometers అయితే నడుచుకుంటూ వచ్చేసినాం. ఇంకా ఇక్కడ ఈ బోర్డు అయితే చూసినాం అనమాట. లెఫ్ట్ సైడ్ ఓన్లీ వెహికల్స్, మేము బై వాక్ వచ్చాం కాబట్టి స్టెప్స్ అన్నారు. ఏందోలే స్టెప్స్ కదా నార్మల్గా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. చూస్తే మొత్తం స్నోతో కవర్ అయిపోయినాయి స్టెప్స్. అండ్ ఒక టాస్క్ ఏమంటే మేము వచ్చిన రోజు చెట్టు అయితే పడిపోయిందంట దారిలో. అది ఎక్కడుందో తెలియదు, ఏం తెలియకుండా పోతాన్నాం. ఇంకా దారిలో అయితే చాలా మంది కింద పడుతూ పోతూ అట్లున్నారు, జారుతా అట్లా. మా ఫ్రెండ్స్ లో కూడా ఒకడు పడినాడు. రికార్డ్ అయితే చేయలేకపోయినా, ఎందుకంటే టైంకి అప్పుడే ఫోన్ లోపల పెట్టినా. నేను పడినా పర్లేదు, నాతో పాటు ఫోను పడింది అనుకోండి అంతే, మళ్ళీ 1,00,000 రూపాయలు గోవిందా, ఇంట్లో గెట్ అవుట్ అయిపోయింది, అయిపోయింది అంతే, మళ్ళీ ఏముండదు. సో ఇదే అనమాట, చెట్టు పడిపోయింది. చాలా ఒక ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది మాకైతే. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాల, ఇట్లాంటివన్నీ స్ట్రగుల్స్ ఉండాల. ఇంత మంచి ట్రిప్ వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటే గుర్తుంటాయి అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే చెట్టు మొత్తం బాడీ కవర్ అయిపోయింది అనమాట. ఇట్లుంది ఇక్కడ. చాలా స్ట్రగుల్ అయినాం, బట్ ఒక వైబ్లో, ఒక ఎంజాయ్మెంట్లో పోయినాం. ఇక్కడైతే మొత్తం స్నోతో కవర్ అయిన స్టెప్స్, అక్కడ వస్తున్న వాళ్ళందరూ పడినారు ఒక్కసారిగా. అది కూడా రికార్డ్ చేయడం మిస్ అయినాం. దానికైతే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాను. బట్ ఓకే, ఒక్కసారిగా అందరూ పడి లేసేసరికి అందరం నవ్వుకుంటా ఒక ఫన్నీ వైబ్ అయితే క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఫుల్ స్నో అయితే మాకు కనిపించింది. సో గైస్, ఇదే అనమాట హడింబా టెంపుల్. మేమైతే ఆటో అడిగినాం, 300-400 చెప్పినాడు వాడు. డిస్టెన్స్ చూస్తే 1 kilometer ఉంది అంతే. 1 kilometer ఏముంది, లైట్ నడుచుకొని వచ్చేయచ్చు అనుకున్నాం. సో నడుచుకొని అయితే వచ్చేసినాం. బట్ దారిలో కొంచెం ట్రెక్కింగ్ ప్లేస్ అయితే చూసినారు కదా, బాగుండే అడ్వెంచరస్గా, మంచి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. అది ఆటోలో వస్తే ఏం చేయలేం. ఇప్పుడు మేము నడుచుకొని వచ్చినందుకు అవన్నీ చూసినాం.
మొత్తం స్నోతో కవర్ అయిపోయింది టెంపుల్ అయితే. టోటల్ స్నో. అసలు 10 days ముందు స్నోనే లేదంట ఇక్కడ మనాలి మొత్తం. నేను వస్తానని తెలిసి నా ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఎందుకు పోతానో ఏం లేదంట అన్నారు. ఏమైతే అది కానీ నేను వచ్చినా ఇంకా లక్ అసలు 2 daysగా ఫుల్ స్నోఫాల్. ఇంకోసారి చూసుకోబల్లా. ఇల్లు ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. చాలా బాగుంది లొకేషన్ అయితే. గైస్ నేనైతే ఇక్కడ ఉన్నాను టెంపుల్ నీకుండు. సో ఇంకా అలా అయితే మేము స్నోలో ఫుల్ ఆడుకున్నాం. ఎప్పుడు చూడనట్లు స్నోని. కరెక్టే కదా, ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం వస్తున్నాం. ఇంకా ఇక్కడైతే స్నోలో ఆడుకుంటూ టైం అయితే స్పెండ్ చేసినాం. ఇంకా ఇక్కడ ఈ వాలీబాల్ గ్రౌండ్ అయితే ఉన్నింది. మేమైతే స్నో బాల్స్తో ఆడుకున్నాం. ఇంకా చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసినాం. ఇంకా పక్కనే మ్యూజియం, ఆ పక్కనే ఘటోత్కచ్ టెంపుల్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేసినాం. ఇంకా పోయేదారిలో ఇక్కడ స్నో ఒక చోట చాలా సాఫ్ట్గా ఉంటే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న స్నో హార్ట్ని అయితే నేను ట్రై చేసిన, బట్ అది రాలేదు. బట్ ఫైనలీ నాకైతే స్నో హార్ట్ అయితే వచ్చింది, బట్ part 2లో ఉంది అది. సో ఇంకా అలా ఆడుకుంటూ లైట్ కూడా డౌన్ అయింది. ఇంకా మేము మా రూమ్కి రిటర్న్ అయినాం. పోయేదారిలో ఒక్క ATM కూడా బంద్ చేయలేదు అసలు. క్యాష్ తెచ్చుకోండి లేదా ఫోన్పే ఛార్జింగ్ పెట్టుకోనండి. అండ్ మాల్ రోడ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను విన్నాం. నైట్ బాగుంటుంది అన్నారు మాల్ రోడ్. ఇంకేమైనా తిందామని చూస్తే మోమోస్ తినాలనిపించి చూస్తే చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే హెవెన్. ఇంకా తినేసి రూమ్కి అయితే వచ్చేసినాం. ఇంకా విండోకి ఫుల్ ఫాగ్ ఉంటే నేనైతే మన ఛానల్ పేరు అయితే రాసిన. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇంకా ఇక్కడతో Day 1 అయితే అయిపోయింది. సో ఇంకా మనం వచ్చేసాం Day 2 ఇన్ మనాలి. వెల్కమ్ టు Day 2. సో మేమైతే Day 2లో షోలాంగ్ వ్యాలీ, రోటాన్ పాస్, అటల్ టన్నల్ ఇవన్నీ పోదాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ స్నోఫాల్ విపరీతంగా పడడం వల్ల అవన్నీ క్లోజ్ అంట, బంద్ చేసినారంట. మాకు ఆ విషయమే తెలీదు. ఫుల్ స్నో పడుతుండేసరికి ఏదేదో అనుకున్నాం Day 1లో. Day 2 చూస్తే ఇంక ఇట్లా ఫుల్ డిసప్పాయింటెడ్గా నిన్నాం. ఇంకా మాల్ రోడ్లో తిరుగుతా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ప్లాన్ అయితే కుదిరింది అనమాట. ఫుల్ హ్యాపీ అయినాం ఆ ప్లాన్ వల్ల. ఫుల్ ఎక్సైటెడ్తో పోతా అన్నాం. మీరైతే గెస్ చేసి కమెంట్ చేయండి మేమైతే Day 2లో ఏమేమి చేసినాము. అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం, అయినా కూడా గెస్ చేసి కమెంట్ చేయండి మేము ఏం చేసినామో, Day 2లో ఎక్కడికి పోయినామో, మేము ఏమేమి యాక్టివిటీస్ చేసినామో మీకు హింట్స్ కూడా ఇస్తాను. సో అది అనమాట Part 1 మనాలి వ్లాగ్ అయితే. ఇంకా Part 2 అయితే త్వరలో వస్తుంది. దానికి ముందు అయితే మీ అందరికీ Part 1 అయితే నచ్చింది అనుకుంటాను. అందరూ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో సబ్స్క్రైబ్ అయితే చేపియండి. నేను మీకోసం ఎంతో కష్టపడి వీడియోస్ అయితే తీసినాను. అక్కడ ఛార్జింగ్ లేకపోయినా, ఇంకా ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళ ఫోన్స్ కట్ చేసి మరీ నేను వ్లాగ్స్ అన్నీ తీసినాను. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి మీకు ఈ వీడియో చూసి ఏమనిపించిందో. ఇంకా Part 2 అయితే గెస్ చేయండి. Part 2లో అయితే మేము ఏమేమి చేసినామో మీరు చూస్తున్నట్లయితే వీడియోలోనే చిన్న హింట్ అయితే ఉంది Part 2లో నేనేం చేసినాను. సో గెస్ చేసి కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, లెట్స్ మీట్ ఇన్ Part 2.